వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆకుపంచర్ అండి. ఆకుపంచర్‌లో మన డయాబెటిక్ రెటినోపతి మన కంటి చూపు సమస్య ఏదైతే ఉందో, ఆ సమస్య నుంచి మనం బయటపడొచ్చు అని చెప్పేసి ఉంటున్నారు డాక్టర్ వెంకట్ జాజుల గారు. సో, ఈ మధ్య కాలంలో డయాబెటిక్ వల్ల, ఈ రెటినోపతి వల్ల చాలామంది కంటి చూపు పోగొట్టుకుంటారండి. అలాంటి వాళ్ళందరికీ ఇది యూజ్ అవుతదని చెప్పేసి నేను సార్ దగ్గర ఉన్నాను. సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ డయాబెటిక్ రెటినోపతి చాలా అంటే చాలా మంది డయాబెటిక్ చిన్న ఏజ్‌లో వచ్చి ఆళ్ళకి కంటి సమస్యలు వస్తా ఉన్నాయి. కంటి చూపు కూడా పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో, అలాంటి వాళ్ళందరికీ అంటే ఆ చూపుని మళ్ళీ తిరిగి తెప్పించుకోవచ్చు మనము. సమస్య నుంచి మనం బయటపడొచ్చు. అది కూడా ఆక్యుపంక్చర్‌లో చాలా చక్కని వైద్య విధానం ఇది అని చెప్పేసి అంటున్నారు కదా! సో, ఎలా మనము డయాబెటిస్‌ని రివర్స్ చేసుకుంటాం? అంటే డయాబెటిస్‌ని కూడా మనం రివర్స్ చేసుకుంటూ మన రెటినోపతిని నుంచి మనం ఎలా బయటపడతాం చెప్పండి మన ప్రేక్షకుల కోసం? రెటినోపతి అనేది ఈ రోజుల్లో ప్రజల్లో ఒక వయసు దాటిన తర్వాత చిన్నపిల్లల నుంచే వస్తుందండి ఈ రోజుల్లో. యెస్ సార్. కానీ మనకి ఎక్కువగా డయాబెటీస్ వల్ల ఈ రెటినోపతి రావడం జరుగుతుందండి. కంటిలో అండి బ్లడ్ వెజల్స్, సన్నటి బ్లడ్ వెజల్స్ ఉంటాయి, నరాలు ఉంటాయి. ఓకే సార్. ఈ మధ్య వయస్కుల నుండి కూడా ఈ రోజుల్లో డయాబెటీస్ వస్తుందండి. ఓకే. ఈ డయాబెటీస్ రావడం వల్ల ఏమవుతుందంటే ఈ చిక్కబడ్డటువంటి బ్లడ్ వెజల్స్ కళ్ళల్లో ఉంటాయి. ఓకే. అందులో కళ్ళల్లో ఉన్నటువంటి ఈ సన్నటి బ్లడ్ వెజల్స్లోకి ఓకే. ఆ చిక్కబడ్డ రక్తం వెళ్ళి బ్లర్ అయిపోతాయి కళ్ళు. మీరు ఈ రెటినోపతి వచ్చినటువంటి ఎవరైనా సరే ఈరోజు మొబైల్ వాడకం ఎక్కువైపోయింది. యెస్ సార్. ఎప్పుడు చూసినా ఇలానే చూస్తూ ఉంటారు. ఎందుకు సార్ చిన్న పిల్లలకు కూడా తల్లిదండ్రులు పిల్లలు అన్నం తినాలంటే కంపల్సరీ వాళ్ళకి ఫోన్ ఇవ్వాల్సిందే ఇప్పుడు సిచ్యువేషన్‌లో. అది ఫోన్ ఇస్తేనే వాళ్ళు తింటారు. మారం చేయకుండా వాళ్ళు చెప్పినట్టు వింటారు. లేకపోతే తినరు. పిల్లలే కూడా కాదండి, పెద్దవాళ్ళు కూడా ఎప్పుడు చూడు ఆఫీస్కి వెళ్తే ల్యాప్టాప్, ఇంటికి వస్తే మొబైల్, బెడ్ మీద పడుకొని ఆ మొబైల్ చూస్తూనే సరిపోతుంది. ఈ విధంగా ఆ మొబైల్ రేసెస్, కంప్యూటర్ రేసెస్ ప్రతి నిత్యము పడి కళ్ళల్లో పడి 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 ఈ లోపల ఉన్నటువంటి ఈ బ్లడ్ వెజల్స్, ఈ నరాలు అనేవి డ్యామేజ్ కావడం జరుగుతుందండి. ఓకే సార్. ఈ విధంగా కూడా బయట నుంచి ఈ కంప్యూటర్, మొబైల్ ఇటువంటి గ్యాడ్జెట్స్ ఉన్నాయి కదా, యెస్. వీటి వల్ల వచ్చేటువంటి రేసెస్ వలన కూడా కళ్ళు దెబ్బతింటున్నాయి. ఓకే సార్. ఇంటర్నల్గా లోపల నుండి మనకి డయాబెటీస్, బీపీ వలన ఆ శరీరంలో వచ్చేటువంటి ఎల్డిఎల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అండి, ఓకే సార్. వీటి వలన కూడా ఈ కళ్ళ మీద ఎఫెక్ట్ పడి కళ్ళు పాడైపోవడం జరుగుతుందండి. ఓకే. మామూలుగా ఫస్ట్ స్టేజ్లో ఏం చేస్తుందంటే ఏదో కొంచెం బోజరుగా ఉన్నట్టుంది అనిపించింది. స్పెట్స్ పెట్టుకుంటే ఎవరన్నా అనుకుంటారేమో, స్పెట్స్ కూడా పెట్టుకోరు. ఓకే. అందువల్ల ఏమవుతుంది, కళ్ళల్లో ఉన్నటువంటి ఆ నరాల మీద మైలిన్ షీట్ అనేటువంటి ఒక పొర ఉంటుంది ఓకే. కళ్ళల్లో. దానికి రక్త సరఫరా అందక కళ్ళు అనేవి బ్లర్ అవుతాయి. ఓకే సార్. బ్లర్ అంటే చూపు తగ్గడం. బోజరుగా అవుతుంది. యెస్. చూపు తగ్గిపోతుంది మెల్లిగా. దీని అంతటికి కారణం ఏంటంటే రెండు రకాలు. ఒకటి ఎక్స్టర్నల్గా చూస్తే మనం యూజ్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్స్. ఓకే సార్. టీవీ ముందు కూర్చుంటాం, ఆ టీవీ రేసెస్ వచ్చి కళ్ళల్లో పడతాయి. ఓకే. కంప్యూటర్ ముందు కూర్చుంటాం, ఆ కంప్యూటర్ రేసెస్ వచ్చి కళ్ళల్లో పడతాయి. మొబైల్ చూస్తుంటాం. ఇప్పుడు చూడండి, 9, 10 దాకా బెడ్ మీద వెళ్తే కొంతమంది అయితే నిద్ర రాక 2 దాకా కూడా చూస్తూనే ఉంటారు. ఓకే సార్. ఈ చూడడం వలన ఆ రేసెస్ కళ్ళలో పడి 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 ఈ కళ్ళల్లో ఉన్నటువంటి నరాలు డ్యామేజ్ అయిపోయి, బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయిపోయి పొరల్లాగా వస్తాయండి. ఓకే సార్. పొరల్లాగా వస్తే ఇక తప్పనిసరిగా ఆపరేషన్స్ వెళ్ళేటువంటి స్టేజ్కి కూడా వస్తుంది. ఓకే. సో ఆపరేషన్ చేస్తే ఏమవుతుందో ఆ పైన ఉన్నటువంటి పొరలు ఇవన్నీ తీసేస్తారు. ఇక స్పెట్స్ రావడం జరుగుతుంది. ఓకే సార్. స్టార్టింగ్లో చిన్నగా 0.5 రీడింగ్స్ ఉన్నటువంటి స్పెట్స్, ఫస్ట్ రీడింగ్ స్పెట్స్ పెడతాం. ఆ రీడింగ్ స్పెట్స్ కాస్త సైడ్ స్పెట్స్కి వస్తాయి. 0.5, 0.1 ఇట్లా 1, 1.5 ఇట్లా రీడింగ్స్కి వచ్చేసి చివరికి భూతద్దాల్లాగా వస్తాయండి. ఓకే. దీనంతటి కారణం ఏంటి, మనం వాడేటువంటి వస్తువులు ప్లస్ మన జీవన శైలి విధానం. ఓకే. కంటికి కావలసినటువంటి న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్ అందక ఓకే. కళ్ళు అనేవి చాలా విపరీతంగా బాధపడతాయండి. ఓకే సార్. స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి, కళ్ళు ఇట్లా మూస్తే మంటలు పడుతూ ఉంటాయి. మనం ఆ తర్వాత కూడా చూస్తే మంచిగా ఉందని చెప్పి కళ్ళని అజాగ్రత్త చేస్తారు. ఓకే సార్. అజాగ్రత్త చేస్తారు. చాలా మంది చేస్తున్న తప్పే అది సార్ ఫస్ట్.
ఏసీలో ఉంటామండి. ఆ ఏసీలో ఉన్నటువంటి మామూలుగా చల్లదనానికి కళ్ళల్లో కూడా ఎఫెక్ట్ అవుతుంది ఏసీ. ఓకే సార్. లంగ్స్కి ఎఫెక్ట్ అవుతుంది ఏసీ, చర్మానికి ఎఫెక్ట్ అవుతుంది ఏసీ. ఏసీ వలన చాలా అనర్థాలు ఉన్నాయి. ఓకే. ఈ ఈ ఏసీ వలన వచ్చేటువంటి ఒక అనర్థం మన కళ్ళు కూడా పాడైపోవడం. ఓకే సార్. ఎప్పుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏసీలో ఉండి, కార్లలో ఏసీ, ఇంట్లో ఏసీ ఉండేసరికి ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా వస్తుంటాయండి. సో కళ్ళు అనేవి ప్రధానమైనటువంటి ఒక అవయవం అండి మన శరీరంలో. ఓకే. వాటిని కాపాడుకోవడం మన కర్తవ్యం. నెగ్లెక్ట్ చేసామంటే ఈరోజు వయసులో ఉన్నప్పుడు కొంచెం అవి సపోర్ట్ చేయొచ్చు, వయసు పైపడే కొద్దీ అవి డ్యామేజ్ అయిపోతాయండి. ఇదివరకు పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, ముసలోళ్ళు 70-80 సంవత్సరాల్లో కూడా సూదిలో దారం ఎక్కించేవాళ్ళు. ఎస్ సార్. ఎందుకు? వాళ్ళకి ఇటువంటివన్నీ లేవు. వాళ్ళకి ఉదయం లేచారా, మంచిగా ఆహారం తీసుకున్నారా, పొలాలకు వెళ్ళారా, పనులు చేశారా, వచ్చారు, మంచి ఎక్సర్సైజ్ ఉండేది కళ్ళకు కూడా. శరీరం వాళ్ళు శారీరక శ్రమ వలన కళ్ళకి ఎక్సర్సైజ్ వచ్చేది. ఓకే. దానివల్ల ఏమిటి, చూపు అనేది మందగిచ్చేది కాదు. ఈ రోజుల్లో మనం తీసుకునేటువంటి ఆహారపు అలవాట్ల వల్ల, ఎక్కువగా అసిడిటీ ఫుడ్ తీసుకోవడం వల్ల, కాయగూరలు ఆకుకూరలు 20% తీసుకుంటూ మిగతావి 80% తీసుకోవడం వలన ఏమవుతుంది, మన కళ్ళకు వచ్చేటువంటి కొన్ని జబ్బులు ఉంటాయి, అవన్నీ కూడా రావడం జరుగుతుందండి. సార్, ఇప్పుడు ఫుడ్ గురించి చెప్పారు, అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఇప్పుడు ఆకుపంచర్లో మనకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది ఈ ఐసైట్ ప్రాబ్లమ్కి? ఆకుపంచర్ ట్రీట్మెంట్ ద్వారా ఏం చేస్తామంటే అండి, ఈ లోపల ఉన్నటువంటి ఈ నరాలు, బ్లడ్ వెజల్స్, వీటన్నిటిని కూడా దానికి కావాల్సినటువంటి పాయింట్స్ వేసి విజన్ని పెంచుతామండి, ఐసైట్ని పెంచుతాం. అదేవిధంగా ఆకుకూరలు, కాయగూరలు, పప్పు దినుసులు, ఎక్కువ గ్రీన్ జ్యూస్, ఇటువంటివన్నీ కూడా తీసుకుంటా ఉంటే మనకి కళ్ళకి ఆరోగ్యకరంగా ఉంటాయండి. సార్, ఇంకేమైనా ప్రెజర్ పాయింట్స్ ఉన్నాయా సార్? ఉన్నాయండి, తప్పనిసరిగా ఉన్నాయి కళ్ళకి. ఈ సెంటర్ పాయింట్ ఇదొకటి. ఓకే. ఈ కళ్ళ నుంచి ఇలా అనుకోవడం, ప్రతి నిత్యము ఇలా 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 అనుకోవాలి. ఆయిల్ పెట్టి ఇలా అనుకోవాలి. ఓకే. ఆయిల్ పెట్టి ఇలా అనుకోవాలి. ఓకే సార్. ఇలా రింకిల్స్ వస్తాయి, కళ్ళల్లో అనారోగ్యం ఉంటే కింద నల్లగా అయిపోతుంటాయి. ఎస్ సార్. సో దానికి సూచన ఇదే. ఓకే. కళ్ళ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కళ్ళు ఎక్సర్సైజ్, లేచిన తర్వాత ఇలా 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 అనుకోవాలి. ఒక 11 టైమ్స్ అటు ఇటు, పైకి కిందకి 11 టైమ్స్, ఓకే, రౌండ్గా 11 టైమ్స్, ఓకే, రివర్స్ 11 టైమ్స్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. లేచిన వెంటనే కళ్ళు మూసుకొని వాటర్ చల్లని నీళ్ళతో ఇట్లా ఇట్లా కొట్టుకోవాలి. ఓకే. ఒక 10 టైమ్స్ అయినా కొట్టుకోవాలి. కళ్ళకి ఎక్సర్సైజ్. ఈ విధంగా కళ్ళు ఆరోగ్యకరంగా ఉంటాయండి. ఏ సార్, అంటే డయాబెటిక్ పేషెంట్లో అండ్ నాన్ డయాబెటిక్లో వచ్చే హెల్త్ ఈ సమస్యకు కూడా ఇదే సొల్యూషన్ అంటారు? అవును సార్, నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకులకు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ ప్రెజర్ పాయింట్స్ సార్, కంపల్సరీ మన ప్రేక్షకులు అయితే కంపల్సరీ ట్రై చేసి వాళ్ళ విజన్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటారు. సో ఎక్కువగా మీకు ప్రాబ్లం ఉంటే సార్ నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది, మీరు సార్ని డైరెక్ట్ కలవచ్చండి. సార్, నిజంగా ఈరోజు మన ప్రేక్షకులకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.